అందరికీ నమస్కారం. చెవులో చీము కారడం, చెవు నొప్పి అనేటువంటి సమస్యలకి చక్కటి గృహ వైద్యం మనం పాటించి చాలా వరకు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. చెవిలో చీము వచ్చేందుకు కారణాలు ఏంటంటే చెవిలో ఇన్ఫెక్షన్స్ ఉండడము, చెవిలో కురుపులు రావడం, అట్లే చెవిలో నీరు చేరడము, అంతేకాకుండా చెవిని అశుభ్రంగా ఉంచుకోవడము, చెవిలో గుబిలి ఎక్కువగా తయారు కావడము, ఇలా వివిధ రకాలైన కారణాల రీత్యా మరి చెవిలో ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి పరిస్థితుల వల్ల చెవి నుంచి చీము కారడము, అదేవిధంగా చెవిలో నొప్పి ఇలాంటివి కలుగుతుంటాయి. కొంతమందికి తరచుగా ఈ సమస్య కలుగుతుంటే కొంతమందికి అరుదుగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందన్నమాట. దీని యొక్క పరిస్థితిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కొక్కసారి దుర్గంధభరితమైనటువంటి చీము కూడా రావడము, అదేవిధంగా చీము కూడా చాలా చిక్కగా ఉండడము, ఇలాంటి పరిస్థితి రావచ్చు. దీంతోపాటు మరి ఒక పట్టాన లొంగక పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క దుర్గంధభరితమైనటువంటి వాసన వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అట్లే పిల్లల విషయంలో మరి పిల్లలు పాలు తాగినప్పుడు ఆ పాలు ఈ యొక్క చెక్కిళ్ళ ద్వారా చెవిలోకి పోయినప్పుడు తల్లులు గమనించినప్పుడు ఆ పాలు నోటు నుంచి మింగేటప్పుడు, పాలు తాగేటప్పుడు చెక్కిళ్ళ ద్వారా చెవిలోకి పోయినప్పుడు ఆ చెవిలోకి పాలు వెళ్ళినప్పుడు కూడా మరి చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేసేసి చెవిలో చీము కారణం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి తల్లులు ఈ విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటూ మరి ఆ పిల్లలకు పాలు ఇచ్చే విషయంలో ముఖ్యంగా ఆ చెవుల్లోకి పాలు పోకుండా చూస్తుండాలి. దీంతోపాటు మరి మనం స్నానం చేసేటప్పుడు కూడా, అదేవిధంగా పిల్లలకు తలస్నానం చేయించేటప్పుడు కూడా తల్లులు జాగ్రత్త పడాలి, మనం స్నానం చేసేటప్పుడు మనం కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎలాగంటే తలస్నానం చేసేటప్పుడు ముఖ్యంగా చెవుల్లోకి నీళ్లు పోవడం వల్ల కూడా కొంతమందిలో చెవిలో కురుపులు రావడము, చెవిలో చీము రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మరి ఈ సందర్భాల్లో కాస్త దూదిని తీసుకొని ఆముదము లేదా నువ్వుల నూనె ఇలాంటి ఆయిల్స్లో దూదిని ముంచేసేసి ఆ దూదిని కాస్త పిండేసేసి చెవులో పెట్టేసేసుకొని తలస్నానం చేసేసి తలస్నానం పూర్తయిన తర్వాత తుడిచిన తర్వాత ఆ దూదిని తీసేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా మరి అరుదుగా లేదా తరచుగా ఈ సమస్య రాకుండా ఉండేది కూడా అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటే చాలా సులువైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి. 50 మిల్లీలీటర్లు ముల్లంగి గడ్డల రసం తీసుకోండి. ముల్లంగి గడ్డలు తెచ్చుకొని బాగా కడిగేసేసి శుభ్రం చేసేసి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దంచి కానీ లేకపోతే మిక్సీలో వేసి కానీ బాగా కలిపేసేసి పిండి ఒక 50 మిల్లీలీటర్ల ముల్లంగి గడ్డల రసం తీసుకోండి. అలాగే 50 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోండి, లేదా ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు అన్నమాట. నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె అంటే తిల్లాయిల్ అంటారు, ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అంటారు అనమాట. ఈ రెండు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. 50 మిల్లీలీటర్ల ముల్లంగి రసము, 50 మిల్లీలీటర్ల ఆవాల నూనె లేదా నువ్వుల నూనె, ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి చాలా సన్న మంట మీద అంటే సిమ్లో దీన్ని కాచాలన్నమాట. ఈ కాచేటప్పటికి కొద్దిసేపటి తర్వాత క్రమక్రమంగా ముల్లంగి గడ్డల్లో ఉన్నటువంటి ముల్లంగి రసంలో ఉన్నటువంటి ఆ యొక్క ఔషధ గుణాలంతా రసాయన పదార్థాలంతా క్రమక్రమంగా నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మరి ఔషధం తయారైనప్పుడు మనకి ఎలా గుర్తంటే నూనెలో మనం కాచేటువంటి ఆ యొక్క పాత్రలో నూనెలో నురుగు రావడం మొదలవుతుంది, శబ్దం ఆగిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే శబ్దం ఆగిపోయి నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు మనకు తైలం తయారైనట్లు, ఔషధయుక్త తైలం తయారైనట్లు అర్థం. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ తైలాన్ని కిందికి దించేసేసి బాగా చల్లార్చేసి తర్వాత శుభ్రమైనటువంటి బట్టలో ఆ యొక్క తైలాన్ని అంతా వడగట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఆ యొక్క తైలాన్ని లేదా ఆయిల్ని లేదా మెడికేటెడ్ ఆయిల్ని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి 3 చుక్కలు ఆ చెవులో వేస్తుండాలన్నమాట. అంటే 3 చుక్కల ఆయిల్ని చెవులో వేసేసి ఆ చెవును అలాగే కొద్దిసేపు కదల్చకుండా చెవు పైభాగం నుండేసేసి మిగతా భాగం అంతా కింది భాగం భూమి వైపు ఉండేటట్లు, భూమి సైడ్ ఉండేటట్లు ఆ విధంగా 3 లేదా 4 నిమిషాలు ఉంచుకొని తర్వాత
మళ్ళీ మామూలు కండిషన్లోకి మనం వచ్చేయాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఈ యొక్క తైలాన్ని ఈ యొక్క చెవులో వేస్తూ ఉండడం వల్ల చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రమే, వెంటనే ఈ ముల్లంగి రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అట్లే తైలంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా త్వరగా పనిచేసి చెవులో చీము అనేటువంటి సమస్య తగ్గేందుకు కారణభూతమవడమే కాకుండా మరలా సమస్య తరచుగా ఇది పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.